ఈ మధ్య రంభను ఏబిసిడి ప్రోగ్రామ్ అలాగే విజయ్ టీవీలో వచ్చే కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్లో చూసి ఆశ్చర్యపోయిన ఆమె స్నేహితులు కెనడా వదిలేసి ఇండియా ఎందుకు వచ్చావని అడిగారు. టొరంటో చాలా బోర్గా ఉంది, అందులోనూ 6 నెలలు చలి మంచు, బయటకు రావడానికి కూడా వీలు లేదు, అందుకే ఇండియా వచ్చేసాను అని చెప్పిందంట. మరి భర్త పిల్లలు అంటే వాళ్లకు ఆ చలి బాగా అలవాటైపోయింది, అందుకే అక్కడే ఉన్నారు అని చెప్పింది. ఇలా ఆమె 2-3 సార్లు ఇండియా రావడం మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ఆమె భర్త ఇంద్రుడు, అదే ఇంద్రకుమార్, ఒక వెరైటీ క్యారెక్టర్. రంభకు కొన్ని సినిమాల్లో చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె మీద ఇంకో ఆలోచన కూడా ఉంది. అదేమిటంటే రంభ లాంటి అందగత్తె తనకు పెళ్ళామైతే తన కంపెనీ మ్యాజిక్ వుడ్స్కు మంచి మోడల్ దొరుకుతుంది, తాను బాగా డెవలప్ అవ్వవచ్చు అని చాలా తెలివిగా ఆలోచించాడు. నీకు మోడల్లే కావాలంటే రంభకు డబ్బులు ఇస్తే ఆమె వస్తుంది కదా, దీనికి పెళ్లి చేసుకోవాలని పెద్దలు అడిగే వరకు ఈ పాయింట్ ఇంద్రుడికి తట్టలేదు. ఇక విజయవాడలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన విజయలక్ష్మి ఎలియాస్ రంభ ఎవరి మాట వినే రకం కాదు. ఇంద్రుడికి ఇప్పుడు అదే సమస్యగా మారింది. రంభ మోడల్గా తన కంపెనీ బాగా ఉంటుంది కదా అనుకునే వేళ నో మోడలింగ్, నో బ్రాండింగ్ ఫర్ యూ అని గట్టిగా ఇంద్రుడికి చెప్పేసింది రంభ. కట్టుకున్న పెళ్ళాన్ని నలుగురు ముందు మోడలింగ్ చేయిస్తున్నావు, నీకు సిగ్గు లేదా అని భర్తతో గొడవ పెట్టుకుంది రంభ కెనడాలో. సినిమాలో అంతగా రెచ్చిపోయి నటించావు కదా, నీ భర్త కంపెనీకి ప్రమోట్ చేయడంలో ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ఇంద్రుడు. ఇలా వీళ్ళ గొడవ కెనడాలో ముదిరి రంభ బ్యాక్ టు ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇంద్రుడు తన కంపెనీ కోసం కొత్త మోడల్ వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. భార్యను మోడలింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి అని అంటున్నారు మేధావులు.